హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను మీవి బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మీవి రోమ్ 2. దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ ఇందులో 5 వాట్ స్పీకర్. ఇది నార్మల్గా మీరు వినడానికి యూజ్ అవుతుంది, పార్టీస్కి యూజ్ అవ్వవు. 5 వాట్ స్పీకర్స్ అంటే 24 అవర్స్ ప్లే టైం ఇస్తున్నారు. ఇది హైలైట్ ఇందులో. అండ్ ఇది బ్లూటూత్ స్పీకర్ ఆబ్వియస్లీ. ఇది మోస్ట్ సెల్లింగ్ స్పీకర్. చాలామంది కొన్నారు దీన్ని, ఎందుకంటే మీకు బడ్జెట్ స్పీకర్. ఇది జస్ట్ 799 రూపీసే దీని ప్రైస్ ఉంటుంది. సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్, ప్రీమియం బిల్డ్ విత్ మెటాలిక్ గ్రిల్. మీకు పైన మెటాలిక్ ఇస్తారు అన్నట్టు గ్రిల్. అండ్ ఇందులో మీకు TWS ఆప్షన్ కూడా ఉంది. 2 స్పీకర్లను పేర్ చేసుకోవచ్చు. 2000 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. మీకు 24 అవర్స్ ప్లే టైం వస్తుంది అంటున్నారు. చూడండి, ఫర్ మిడ్ వాల్యూమ్ అంటే 50% వాల్యూమ్లో పెట్టినట్టయితే 24 అవర్స్ బ్యాకప్ వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని పెట్టారు, కానీ మీకు IP రేటింగ్ అయితే ఇవ్వలేదు. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఇది 1 year లిమిటెడ్ వ్యారంటీ. మీకు 1 year వ్యారంటీ ఇస్తున్నారు. MRP చూడండి, ఇక్కడ 2999 రూపీస్ MRP పెట్టారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి, మార్చ్ 2024. ఇది లేటెస్ట్ పీస్. ఇది ఇప్పుడు మనము ఓపెన్ చేసి ఎలా ఉందో, ఏమేమి ఇచ్చారో అన్ని చూద్దాం. ఇక్కడ ఈ స్పీకర్లో మీకు మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు అండ్ ఆక్స్ కేబుల్ ఇస్తున్నారు అంతే. ఇంకా బాక్స్లో మీకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, దీని గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము, దీని వెయిట్ కూడా ఎంత ఉందో చూద్దాము. స్పీకర్ అయితే బ్లూ కలర్లో తీసుకున్నాను నేను. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బాడీ అండ్ ఫ్రంట్ మెటాలిక్ గ్రిల్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బటన్స్ ఉంటాయి, పవర్ ఆన్ ఆఫ్ బటన్, ప్లే పాస్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్. అండ్ ఇది 5 వాట్ బ్లూటూత్ స్పీకర్, ఆక్స్ పోర్ట్, మైక్రో USB పోర్ట్. కొంచెం టైప్ C ఉంటే బాగుండేది. ఓల్డ్ మోడల్ స్పీకర్ ఇది. అండ్ ఇక్కడ మీకు బ్యాగ్ ఇలా ఉంటుంది. ఇది ఒకసారి మనము ఆన్ చేసి నా బ్లూటూత్ స్పీకర్కి పేర్ చేద్దాము. చూడండి, ఇలా వస్తుంది మీకు ఆన్ చేసిన వెంటనే. నా మొబైల్కి నేను ఒకసారి పేర్ చేసి ఇందులో సాంగ్ ప్లే చేస్తాను. చూడండి, మీవి రోమ్ 2 అని చూపిస్తుంది పేరు వచ్చేసి. ఇక్కడ పేరు అయిన తర్వాత మీకు ఇందులో SBC ఆడియో కోడేకే ఉంటుంది. అండ్ బ్యాటరీ లెవెల్ కూడా చూపిస్తుంది, 60% బ్యాటరీ ఉంది ఇందులో. నేను ఇప్పుడు కొన్ని నాన్ కాపీరైట్ మ్యూజిక్ ప్లే చేస్తాను ఇందులో. ఫుల్ వాల్యూమ్ పెడతాము ఒకసారి. ఫోన్లో అయితే ఫుల్ వాల్యూమ్ పెట్టాను, స్పీకర్లో కూడా వాల్యూమ్ పెంచుతాము. ఫుల్ వాల్యూమ్ ఇది. We are dreaming in the dark. We are nothing more than dust. Search but you stay lost. We are reaching for the stars, but we're making this too hard. And I wonder where you are. Mysterious, that's the part you always show. 'Cause you're too ఫుల్ వాల్యూమ్ లో ప్లే చేస్తున్నాను. Maybe you should take it slow. Mysterious, that's the part you always show. 'Cause you're too curious. Maybe you should take it slow. ఫ్రెండ్స్, ఇందులో బేస్ చాలా బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. బేస్ అయితే నాకు ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఫుల్ వాల్యూమ్లో పెట్టాను కాబట్టి బేస్ అనేది ఆబ్వియస్లీ తెలుస్తుంది.
అండ్ డిస్టార్షన్ లేదు. ఫుల్ వాల్యూమ్లో పెట్టినా కూడా సౌండ్ అనేది డిస్టార్షన్ లేదు. కానీ నాకు సౌండ్ తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నేను అన్ని పెద్ద పెద్ద స్పీకర్స్ వింటాను. నా దగ్గర 20 వాట్, 15 వాట్, 20 వాట్ అలాంటి స్పీకర్స్ ఉన్నాయి. అవన్నీ విన్న తర్వాత నాకు ఇందులో వాల్యూమ్ తక్కువ అనిపిస్తుంది. కానీ 5 వాట్ స్పీకర్కి ఇది సరిపోతుంది. బేస్ తెలుస్తుంది. మీరు స్పీకర్ని చేతిలో పట్టుకోండి, మీకు బేస్ అనేది తెలుస్తుంది. కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంటే బాగుండేది. కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటే బాగుండేది. నా దగ్గర JBL Clip 3 కూడా ఉంది స్పీకర్. ఇందులో ఇది 3 వాట్ స్పీకరే, కానీ ఇందులో కేక సౌండ్ వస్తుంది. దీనికన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది, కానీ బేస్ మాత్రం దీనిలో బాగుంది. దీనిలో బేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. దీనిలో బేస్ బాగుంది, కానీ సౌండ్ ఇందులో బాగుంటుంది. JBLని ఎవడు బీట్ చేయలేడు జనరల్గా, కానీ అవి కాస్ట్లీ ఉంటాయి JBL ప్రోడక్ట్స్. ఇది మీకు 800 రూపీస్ బడ్జెట్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు. మంచి స్పీకర్ ఇది. సేల్లో అయితే 700 రూపీస్కి లభిస్తుంది మీకు. 700 రూపీస్ బడ్జెట్కి అయితే మీకు పైసా వసూలు ప్రోడక్ట్ ఇది. Type-C పోర్ట్ ఉంటే కొంచెం బాగుండేది. ఎందుకో నాకు సౌండ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది వేరే స్పీకర్స్తో కంపేర్ చేస్తే. బేస్ బాగుంది, క్లారిటీ ఉంది, సౌండ్ క్లారిటీ ఉంది, కానీ తక్కువ అనిపిస్తుంది సౌండ్. బేస్ చాలా బాగుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు తెలుస్తుంది బేస్. స్పీకర్ వెయిట్ 207 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అమెజాన్లో 899 రూపీస్ పెట్టారు, ఫ్లిప్కార్ట్లో కూడా 899 రూపీసే పెట్టారు. మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా కొనుక్కోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ ఇది. అండర్ 1000 రూపీస్ బడ్జెట్లో మీకు 22 అవర్స్ వాళ్ళు బ్యాకప్ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు 50% వాల్యూమ్లో విన్నట్టయితే మీకు 20 అవర్స్ అయితే మినిమం వస్తుంది కంపల్సరీ. 100% వాల్యూమ్ పెట్టుకుని విన్నట్టయితే మీకు ఒక 8 అవర్స్ వస్తే 8 అవర్స్ కన్నా ఎక్కువ రాదు. కానీ 50% వాల్యూమ్లో వినండి, పక్కా 20 అవర్స్ అయితే బ్యాకప్ వస్తుంది మీకు. అంత మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఇందులో మీకు. అండ్ ఇది IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ కూడా ఉంటుంది ఇందులో మీకు. అండ్ TWS పేరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 2 స్పీకర్లను పేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పేర్ చేశాను. పేర్ చేయాలంటే మీరు 2 స్పీకర్స్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఏదన్నా ఒక స్పీకర్లో ఈ ప్లే ఆర్ పాస్ బటన్ ఉంటుంది కదా, దీన్ని డబుల్ ప్రెస్ చేయాలి. డబుల్ ప్రెస్ చేస్తే ఒక స్పీకర్ ఇంకో స్పీకర్కి పేర్ అవుతుంది. అప్పుడు ఆ స్పీకర్ని మీరు మొబైల్కి పేర్ చేయాలి. అప్పుడు రైట్ ఛానల్, లెఫ్ట్ ఛానల్ అని సౌండ్ వస్తుంది మీకు. TWS మోడ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు స్టీరియో సరౌండింగ్ సౌండ్ వస్తుంది. ఇందులో మీకు బేస్ చాలా బాగుంటుంది ఈ స్పీకర్లో మీకు. కానీ సౌండ్ అనేది, అవుట్పుట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ మీకు బేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సౌండ్ క్లారిటీ కూడా మీకు ఐస్, మిడ్స్ అన్నీ బాగుంటాయి ఇందులో. ఒకసారి నేను ఒక సాంగ్ NCS మ్యూజిక్ ప్లే చేస్తాను. ఈ సాంగ్ విన్న తర్వాత మీకు ఐడియా వస్తుంది. అయితే మీరు ఈ స్పీకర్లోనే సౌండ్ పెంచుకోవాలి. దీనిలో సౌండ్ మీరు ఏమనొద్దు, ఫుల్ సౌండ్ చూడండి. బేస్ చాలా బాగుంది చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మీకు బేస్ ఏర్పడుతుంది. రెండు స్పీకర్లలో సౌండ్ వస్తుంది, సేమ్ ఒకటే సింక్లో వస్తాయి సౌండ్. చాలా బాగుంది సౌండ్ క్లారిటీ. అలా మీరు ఇవాళ రేపు ఏ స్పీకర్ కొన్నా కూడా TWS పేరింగ్ ఉందో లేదో చూసుకొని కొనండి. TWS పేరింగ్ ఉంటే మీకు స్టీరియో సౌండ్ వస్తుంది. ఒక స్పీకర్ మీరు ముందర పెట్టండి, ఒక స్పీకర్ మీరు వెనకాల పెట్టుకొని అప్పుడు ఒకటి మూవీ కానీ ఏదైనా చూడండి, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టీరియో ఉండేది ఎఫెక్ట్ ఉంటే.
మీకు 1000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి స్పీకర్ కావాలంటే ఈ స్పీకర్ మీరు తీసుకోవచ్చు. అయితే మీకు సీక్రెట్ చెప్తాను. ఇక్కడి వరకు అయితే ఎవరైతే వీడియో చూశారో వాళ్ళకు టాప్ సీక్రెట్ చెప్తాను. ఈ స్పీకర్ మీరు జెప్టో అనే ఒక యాప్ ఉంటుంది. ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో అనే యాప్లో మీకు ఇది 700 రూపీస్కి అమ్ముతున్నారు. కానీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇన్స్టామార్ట్లో ఎక్కడైనా చూడండి మీరు, ఈవెన్ బ్లింకిట్లో కూడా దీని ప్రైస్ మీకు 899 అంటే 900 రూపీస్ పెట్టి సేల్ చేస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్లో కూడా 899 అమ్ముతున్నారు. కానీ జెప్టో యాప్లో ఒక స్మాల్ బగ్ ఉంది. 699 రూపీస్కే వీళ్ళు సేల్ చేస్తున్నారు, అంటే 700 రూపీస్. మీ దగ్గర కొటాక్ క్రెడిట్ కార్డ్ కానీ కొటాక్ డెబిట్ కార్డ్ కానీ ఉన్నట్టయితే 750 రూపాయలు మీరు ఒక ఆర్డర్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు 2 స్పీకర్లు కలిపి కొనండి, మీకు ఇంకా 250 రూపాయలు తగ్గుతుంది. ఇదో లూట్ డీల్ అన్నట్టు. ఇది ఎవరికి కూడా ఈ డీల్ గురించి ఐడియా ఉండదు. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఈ ఆఫరు మీరు లూట్ చేసుకోండి. సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇదంతా మెటల్ గ్రిల్ అండ్ ఇక్కడ మొత్తం రబ్బరైజ్డ్ ఉంటుంది. IPX7 వాటర్ ప్రూఫ్ రేటింగ్ కూడా ఉంటుంది స్పీకర్లో. మీకు స్పీకర్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది దీని బ్యాకప్ టైం. కంపెనీ 22 అవర్స్ క్లెయిమ్ చేస్తున్నారు, కానీ మీరు 50% వాల్యూమ్లో విన్నట్టయితే మినిమం మీకు 18 to 20 అవర్స్ పక్కా వస్తుంది. నేను ఓవర్ నైట్ మొత్తం ప్లే చేశాను, ఇంకా తక్కువ సౌండే పెట్టాను. పొద్దున్న లేచేసరికి నాకు 70% బ్యాటరీ ఉంది ఇందులో. అండ్ మీరు దీనిలో 100% వాల్యూమ్ పెట్టుకుని ఉంటే మీకు ఆ బ్యాటరీ లైఫ్ అనేది రాదు, ఒక 7 to 8 అవర్స్ వస్తుంది. నాకైతే స్పీకర్స్ చాలా బాగానే ఉన్నాయి, నచ్చాయి. అండ్ ఇందులో మైక్ కూడా ఉంటుంది, మీరు కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.